హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 39వ భాగాన్ని వినేద్దాం. ఇక్కడ ఆ శవాన్ని బయటికి తీస్తారు గౌతమ్, శౌర్యాలు. స్మెల్ వచ్చేస్తుంది దారుణంగా. తాన్యాకి వామిటింగ్ వచ్చి బయటికి వెళ్ళిపోయింది. తేజ్ కర్చీఫ్ అడ్డు పెట్టుకున్నాడు. రామ్ తాన్యా వెనక బయటికి వెళ్ళిపోయాడు. గౌతమ్ వెంటనే శౌర్య దగ్గర మాస్క్ లాక్కుని వేసుకున్నాడు. దానితో శౌర్య కర్చీఫ్ని తీసి ఫేస్కి కట్టుకుని ఆ బాడీని చూస్తాడు. ఎవరో అతన్ని చంపినట్టు అనిపించదు. దేన్నో చూసి భయపడినట్టుంది అతని ఎక్స్ప్రెషన్. మేబీ ఊపిరి ఆడక చనిపోయి ఉంటాడు అనే అంచనా శౌర్య మనసులో ఉంది. ఎవర్రా ఇతను అంటాడు గౌతమ్. అదే తెలియట్లేదు అన్నాడు శౌర్య. ఇంతలో తాన్య స్కార్ఫ్ కట్టుకొని వచ్చి, సార్ ఈయన ఓ సైంటిస్ట్, శివరామన్ గార్లానే. అవునా అంటాడు శౌర్య. హా అవును సార్ అంటుంది తాన్య. 1 minute అని ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి ఓ ఇంటర్నేషనల్ మీటింగ్లో ఉన్న ఇతన్ని, కొంత దూరంలో ఉన్న శివరామన్ గారిని ఇద్దరిని చూపిస్తుంది. చనిపోయి ఓ రోజు అవుతుందేమో. బాడీ విపరీతమైన స్మెల్ వస్తూ ఉంటుంది. శౌర్య మనసులో మార్నింగ్ వచ్చా కానీ ఈ ల్యాబ్లో నేను చెక్ చేయలేదు అనుకుంటూ ఉండగా, సార్ ఫోరెన్సిక్కి పంపిద్దాం అంటుంది తాన్య. అవును తాన్య, శివరామన్ సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది అడుగుతాడు శౌర్య. మార్నింగ్ మీ క్యాబిన్లో పెట్టాను కదా సార్ అంటుంది తాన్య. ఓకే అని ఆ డెడ్ బాడీని చూపించి, ఇతను ఎన్ని గంటల క్రితం చనిపోయాడు, ఎలా చనిపోయాడనే డేటా కావాలి అంటాడు శౌర్య. తేజ్, రామ్ మీరిద్దరూ ఈ బాడీని ఫోరెన్సిక్కి తీసుకుని వెళ్ళి ఆ డేటా కలెక్ట్ చేసే వర్క్ మీదే. ఇక తాన్య, నువ్వు ఇతనికి శివరామన్ గారికి మృత్యుత్వం ఉందో శత్రుత్వం ఉందో తెలుసుకో. గౌతమ్, నువ్వు ఇతని డీటెయిల్స్ తెలుసుకుని ఇతని గురించి తెలుసుకో. తేజ్ నోరు ఆగక, మరి మీరేం చేస్తారు సార్ అంటాడు. మిమ్మల్ని వాచ్ చేస్తానులే తేజ్ అని ఆ డెడ్ బాడీ పాకెట్ చెక్ చేస్తాడు శౌర్య. అతని ఏటీఎం కార్డ్ అండ్ వ్యాలెట్, పర్స్, మొబైల్ దొరుకుతాయి. శౌర్య చూసి, ఇతని నేమ్ హేమంత్ అంటూ ఆ కార్డ్ గౌతమ్కి ఇచ్చి, ఇతని డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ తెలుసుకుంటారా గౌతమ్. అండ్ తేజ్, ఈ బాడీ ఇక్కడ దొరికిందని ఎవరికీ చెప్పకండి. తేజ్ ఓకే సార్ అంటాడు. కానీ పై ఆఫీసర్స్ క్వశ్చన్స్ చేస్తే ఏం చెప్పాలి సార్ అంటాడు రామ్. ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్లో దొరికింది, మా సార్ సీక్రెట్గా మెయింటైన్ చేయమన్నారంటే ఏమనర్లే. రామ్ పద ఈ బాడీని తీసుకెళ్దాం అంటాడు తేజ్. గుడ్ అంటాడు శౌర్య కూడా. అలా ఎవరి వర్క్ పై వాళ్ళు వెళ్ళాక శౌర్య అంతా చెక్ చేస్తాడు, ఇంచ్ బై ఇంచ్. బట్ నో యూస్. దానితో హేమంత్ మొబైల్ ఓపెన్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమని ఓపెన్ చేయబోతూ పిన్ తెలీదు, అలాగే ఫింగర్ ప్రింట్స్ ఆప్షన్ లేదు. దానితో శౌర్య అసహనంగా కూర్చుంటే అప్పుడే హర్ష నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసిన వెంటనే, దాత్రి బాడీ చల్లబడిపోయింది, ఎంత లేపినా లేవట్లేదు అంటాడు హర్ష. శౌర్య షాక్గా, ఏంటి? ఒక్క క్షణం మైండ్ పనిచేయదు శౌర్యకి. హా శౌర్య అంటాడు. ఆ మాటలకి శౌర్య అలర్ట్ అయి, ఇప్పుడే వస్తున్నాను అంటూ అక్కడికి వెళ్తాడు. హర్ష అప్పటికే తన పల్స్ చెక్ చేస్తాడు. చాలా వీక్గా ఉంది. తను కూడా చాలా వీక్గా ఉంది. శౌర్య అక్కడికి రాగానే, అర్జెంటుగా సెలైన్ పెట్టాలి, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటాడు హర్ష. శౌర్య తలూపి తీసుకుని వెళ్తాడు. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళాక శౌర్యని దాత్రిని మోసుకుని లోపలికి తీసుకెళ్తాడు. హర్ష ఇంటిమేట్ చేయడంతో ఒక డాక్టర్ పెద్దావిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. దాత్రిని తీసుకుని రాగానే సెలైన్ పెట్టేసి తనని ఓసారి చెక్ చేస్తుంది. ఒక ఇంజెక్షన్ ఇచ్చి బయటకు వస్తుంది. తన ఫ్యామిలీ లేరా హర్ష అంటుంది ఆవిడ. అతను ఆమె హస్బెండ్ డాక్టర్ అంటాడు హర్ష. ఆవిడ ఒకసారి శౌర్య కట్అవుట్ చూసి, పెళ్ళాంతో వండించుకొని పుష్టిగా తినటమే కాదు, పెళ్ళాం తింటుందా, తన హెల్త్ బాగుందా అని కూడా కేర్ తీసుకోవాలి భర్త అంటే. ఆ విషయం తెలుసా నీకు? పెద్దావిడి కదా. గౌరవంతో శౌర్య హా అని తలూపుతాడు. ఏం తెలుసయ్యా నీకు? ఏం తెలుసు? నీ భార్య ఉన్న పరిస్థితి తెలుసా? ఆ అమ్మాయి ఎంత వీక్గా ఉందో తెలుసా? నువ్వు తింటూ ఆవిడికి కూడా పెట్టు, షేర్ చేసుకో. టానిక్ ఇస్తాను, రోజు వేయి మీ ఆవిడికి. ఇలా ఉంటే నీ చేతిలో బిడ్డని పెట్టడం కూడా కష్టమే ఆవిడ, అది గుర్తుంచుకొని మెలుగు అంటుంది ఆవిడ. శౌర్య ఆవిడ మాటలకి షాక్ అయి నిల్చోగా తేజ్ నుంచి కాల్ వస్తుంది. 1 minute మేడం అంటూ తేజ్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు తేజ్ అంటాడు. సార్, వీళ్ళు ఈ బాడీని ఫోరెన్సిక్కి తీసుకోమంటుంటే ఆర్డరు, పేపర్సు, ఫార్మాలిటీస్ అంటున్నారు సార్ అంటాడు తేజ్. సరే ఒకసారి శౌర్య ఆలోచించి 2 minutes అంటూ కాల్ కట్ చేసి నెంబర్ని వెతికి మరీ ఎవరికో కాల్ చేస్తాడు. అటు లిఫ్ట్ చేయగానే, సలీమా అంటాడు శౌర్య. ఎస్, హూ ఆర్ యూ అంటుంది సలీమా. నేను శౌర్య, సిబిఐని అంటాడు. హే శౌర్య,
సారీ యార్, మొబైల్లో కొన్ని నెంబర్స్ డిలీట్ అయ్యాయి, అందుకే అలా అడిగేశా అంటుంది సలీమా. ఇట్స్ ఓకే సలీమా, మీ ఫోరెన్సిక్ ల్యాబ్ బయట నా టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డెడ్ బాడీని చెక్ చేసి రిపోర్ట్ వాళ్ళకిచ్చి పంపగలవా అంటాడు. ష్యూర్ అంటుంది సలీమా. థ్యాంక్ యూ అని ఫోన్ పాకెట్లో వేసుకుని చెప్పండి డాక్టర్ అంటాడు. ఆవిడ శౌర్య సిబిఐ అన్న దగ్గర ఆగిపోయింది. అలా ఆశ్చర్యంలోనే ఉంది. శౌర్య అలా పిలవడంతో ఆ అమ్మాయి కండిషన్ చూసి కండలున్న బుద్ధిహీనుడివేమో అనుకుని అలా చెప్పేశాను. మీరు ఆఫీసర్ని నాకు తెలియదు, మీరు ఎవరైనా తను చాలా వీక్గా ఉందండి, తను ఇలా ఉంటే కష్టం అంటారు ఆవిడ. నేను చూసుకుంటాను డాక్టర్ అని తనని చూడొచ్చా అంటాడు శౌర్య. చూడొచ్చు, కానీ ఇప్పుడొద్దు, ముందు ఈ టాబ్లెట్లు తీసుకురండి అంటుంది ఆవిడ. సరే అని అటు వెళ్తాడు శౌర్య. ఆవిడ హర్షతో, వాళ్ళు నీకు తెలుసా హర్ష? నిజానికి శౌర్య దాత్రికి బుర్కా వేసుకుని తీసుకొచ్చాడు. దానితో దాత్రిని ఆవిడ గుర్తుపట్టలేదు. లేదంటే దాత్రి అంతకుముందు హాస్పిటల్లోనే వర్క్ చేసింది కదా. అతను నా ఫ్రెండు అంటాడు హర్ష. ఓకే, టేక్ కేర్ అని వెళ్ళిపోతూ ఆ ట్యాబ్లెట్ని టానిక్ని రోజు వాడమని చెప్పి వెళ్ళిపోతారు. శౌర్య మనసులో, నిన్నటికి నిన్న హాస్పిటల్లో చాలా వీక్గా ఉంది అన్నారు, ఈరోజు కూడా ఈ డాక్టర్ అదే మాట. ఇదంతా నా ఆలోచన వల్లేనా? నన్ను క్షమించి దాత్రి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అనుకుని ట్యాబ్లెట్లు తీసుకుని దాత్రి గదికి వెళ్తాడు. హర్ష దాత్రినే చూస్తూ ఉంటాడు. శౌర్య వచ్చిన సౌండ్కి హర్ష ఫేస్ తిప్పేసి, తనకేమైనా హెల్త్ ప్రాబ్లమా? ఇప్పటి వరకు నేను ఎప్పుడు దాత్రిని ఇంత నీరసంగా చూడలేదే. శౌర్యకి తన పరిస్థితి తెలియడంతో తను ఏదీ కనిపించనివ్వదు, కానీ ఈ టాబ్లెట్స్ రోజు వాడు, తనకి ఇంకొన్ని రోజులు మాకు ఈ ఎడబాటు తప్పదు అంటాడు. హర్ష కూడా తలూపుతాడు. శౌర్య దాత్రి వైపు చూసి, అసలు వదిలి వెళ్ళాలని లేదు బేబీ డాల్, కానీ వెళ్ళాలి అని మనసులో అనుకుని వెళ్ళిపోతాడు. శౌర్య వెళ్ళిన 10 నిమిషాలకి దాత్రి కళ్ళు తెరిచి శౌర్య అంటూ ఉలిక్కిపడి వేస్తుంది. హర్ష దాత్రి అంటూ తనని పట్టుకుంటాడు. తన చేయిని విసిరికొట్టి, బాధపడుతున్నాడు కదా, ఎక్కడ ఉన్నాడు తను? శౌర్య ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు అంటూ లేవబోతూ సెలైన్ పెట్టిన చోట తీయబోతుంటే, దాత్రి అంటూ తన 2 భుజాలను పట్టుకుంటాడు హర్ష. అప్పటికి కానీ నార్మల్ అవ్వదు. కళ్ళ వెంపట నీళ్లు తుడుచుకుని చుట్టూ చూసి, ఎక్కడున్నాను నేను అంటుంది. హాస్పిటల్లో అంటాడు హర్ష. ఏంటి, ఎందుకు? కంగ్రాట్స్, నువ్వు ప్రెగ్నెంట్ అంటాడు హర్ష. అవునా అంటూ తన బొజ్జపై చేయి వేసుకుని తన పరిస్థితి గుర్తుకు రావడంతో పక్కనే ఫస్ట్ ఎయిడ్ థింగ్స్ ఉన్న బాక్స్ ఉండడంతో దాన్ని హర్ష తల మీదకి విసురుతుంది. హర్ష దాన్ని ఎలాగో క్యాచ్ పట్టి కింద పడిన అన్నిటినీ మళ్ళీ దానిలో పెడుతూ, నువ్వు సంతోషపడతావేమో అనుకున్నాను, కానీ ఇదేంటి? నేను ప్రెగ్నెంట్ ఏంటి మరి? అబద్ధం చెప్తే కాస్త నిజం అనిపించేలా ఉండాలి అంటుంది దాత్రి. అవునా, ఇంత వీక్గా ఉన్నావేంటి అని డాక్టర్ తిడుతుంది నిన్ను. వీక్గానా? నేనా? జోకా? నైట్ చెప్పు, నవ్వుతూ పడుకుంటానులే, కానీ నాకు ఈ అవతారం ఏంటి? నిన్నెవరూ గుర్తుపట్టకూడదని బుర్కా సూట్లా వేసేశాను. నేను ఇంటర్నేషనల్ క్రిమినల్ మరి అంటుంది దాత్రి. అలా కాదు కానీ దాత్రి, నువ్వు చాలా వీక్గా ఉన్నావు అని ఈ టాబ్లెట్స్ రోజు వాడమన్నారు డాక్టరు. చూద్దాంలే కానీ నాకు చాలా పనులున్నాయి, వెళ్ళిపోదామా? సరే పద అంటాడు. ఈ సెలైన్ తీసేయి అంటుంది దాత్రి. ఎందుకు? సెలైన్ బాటిల్ నేను పట్టుకుంటాను, పద. ఇది మరీ ఓవర్గా ఉంది, ఏమనుకున్నా పర్లేదు అంటాడు హర్ష. కదలకుండా ఉంటుంది దాత్రి. సరే కాసేపు పడుకో అంటాడు హర్ష. దాత్రి ఒక చేత్తో తల పట్టుకుని, ఇక నేను పడుకోలేనని వాచ్ చూసుకుని, ఈవినింగ్ అయిపోయింది, నేను బయటకు వచ్చి 1 డే అయిపోతుంది, కానీ నేనేమీ చేయలేదు హర్ష ఇప్పటి వరకు అంటుంది. ఆలస్యమైనా అదిరిపోయారు, నిజాలు బయటికి తీద్దులే కానీ సరేనా అంటాడు హర్ష. నా మొహం, నా ఫేస్కి అంత లేదు, భయం వేస్తుంది హర్ష, నన్ను నేను ప్రూవ్ చేసుకోలేమో అనిపిస్తుంది. అలా అనుకోకు దాత్రి, నిన్ను నువ్వే నమ్మకపోతే ఎలా? దాత్రి అమాయకంగా చూస్తుంది. సెలైన్ ఖాళీ అయింది అప్పుడే. హర్ష దాన్ని తీసేసి నెమ్మదిగా లే అంటూ పట్టుకోబోతుంటే, పర్లేదు అంటూ తనే లేచి, నన్ను ఇక్కడికి నువ్వే తీసుకొచ్చావా అని అడుగుతుంది. శౌర్య తీసుకొచ్చాడంటే దాత్రి ఎందుకు చెప్పావు అని నా దవడ పగలగొడతాడేమో ఆ శౌర్య సార్, కానీ ఈ దాత్రినేమో పోలీస్ ఆఫీసర్లా అన్ని క్వశ్చన్స్ చేస్తుంది అనుకుంటూ, కాదు 4 మనుషులు పెట్టి తీసుకొచ్చాను. దాత్రి కన్ను పైకి లేపి చూస్తుంది. ఎలాగోలా తీసుకొచ్చానులే, కానీ ఈ ట్యాబ్లెట్లు మిస్ చేయకు, ఈ ట్యాబ్లెట్స్ని మిస్ చేస్తే నీకు కావాల్సిన వాళ్ళని నువ్వు మిస్ చేసుకున్నట్టే. అదైతే జరుగుతూనే ఉందిలే అనేసి, సరే మిస్ చేయంలే హర్ష, ఇక ఆర్గ్యూ వద్దు అంటూ ఫాస్ట్గా నడువుపై పడిపోబోతుంటే హర్ష తన భుజం చుట్టూ చేయి వేసి ఆపుతాడు. దాత్రి ఒక్క చూపు చూస్తుంది. పడుతున్నావని పట్టుకున్నాను, ఛాన్స్ తీసుకోవడానికి కాదు అంటూ దాత్రిని వదిలి వెళ్ళిపోతాడు హర్ష.
ఇంతకుముందు హర్ష చెయ్యి విసిరి కొట్టడం, ఇప్పుడు అలా చూడడం హర్షకి బాధ అనిపించాయి. దాత్రి అసహనంగా నెమ్మదిగా వెళ్ళిపోతుంది. హర్ష దాత్రిని ల్యాబ్ దగ్గర దింపి, ఏదైనా అవసరమైతే కాల్ చేయి దాత్రి, ట్యాబ్లెట్లు మిస్ చెయ్యకు అంటాడు. దాత్రి సరే అనేసి లోపలికి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే హర్ష కూడా వెళ్ళిపోయాడు. శౌర్య కాల్ చేశాక తేజ్ రామ్ల దగ్గరికి వచ్చి ఆ బాడీని తీసుకుని వెళ్ళి ఓ 1 అవర్ వెయిట్ చేయించి సలీమా వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చి పంపుతుంది. ఇటు తాన్య, గౌతమ్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వస్తారు. శౌర్య శివరామన్ గారి పోస్టుమార్టం రిపోర్ట్ చూస్తాడు. ఆయన బాడీలో ఒకే చోట 3 సార్లు పొడిచినట్టు, అవి చాలా లోతుగా దిగినట్టుగా అనిపిస్తున్నాయి. అంతేకాక ఆయన చనిపోవాలన్న కసితో పొడిచినట్టు అనిపిస్తున్నాయి. బాడీపై ఇంకెక్కడెక్కడ ఏం గాయాలు ఉండవు. శౌర్య ఆలోచిస్తూ ఉండగా టీం మొత్తం వస్తుంది. అప్పటికే సమయం 7 దాటిపోతూ ఉండడంతో అక్కడున్న అందరూ వెళ్ళిపోయారు. అమ్ముడుపోయిన సిబిఐ వ్యక్తి ఈ టీం ఇంకా బ్యూరోలోనే ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. సరేలే అని ఆ వ్యక్తి ఏదో ఆలోచనతో తన కారు తీసుకుని బయలుదేరతాడు. దాత్రి చీకటి పడడం చూసి ఏదో తెలుసుకోవాలని చిన్న హోప్తో మార్నింగ్ ఉన్న బుర్కా వేసుకుని తనున్న ల్యాబ్ నుంచి బయటకు వస్తుంది. హర్షకి కాల్ చేయదు. ఎందుకో చేయాలనిపించదు తనకి. అతను క్లోజ్ ఫ్రెండ్ కాదు. అలాంటప్పుడు ప్రతిదానికి అతనిపై డిపెండ్ అవ్వడం తనకిష్టం లేదు. శౌర్య కేసు విషయంలో పడి దాత్రి ఉన్న చోట సీసీ ఫుటేజ్ని గమనించడు. అంత చీకట్లో కూడా విద్యుత్ బల్బులతో రోడ్డు ప్రకాశవంతంగానే ఉంది. దానితో ఏ భయము లేకుండా మెయిన్ రోడ్డుకి వచ్చి శివరామన్ గారి ల్యాబ్ దగ్గరకు వెళ్ళడానికి ఏదైనా వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రోడ్లో పెద్దగా ఎవరూ తిరగరేమో, ఏమీ రావు. అంతలోనే కుక్కలు భోమంటాయి. దాత్రి గుండె దడదడమంటూ ఉంది. అంతలోనే కూల్ అని తనకి తానే సర్ది చెప్పుకుంటుంది. దాత్రికి ఆ రోడ్లో ఏ వెహికల్స్ రావని అర్థమై కాస్త ముందుకు వెళ్ళి చూద్దామని నడుస్తూ వస్తుంది. సెలైన్ పెట్టిన హ్యాండ్ పెయిన్ అనిపిస్తుంది. అలాగే నడవలేనని కూడా అనిపిస్తుంది దాత్రికి. దాత్రి మనసులో ఇలా ఉంటే ఇంకెప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకునేదే అనుకుంటూ 4 అడుగులు వేస్తుంది. అస్సలు ఓపికండదు. తల మొత్తం తిరిగి భూమండలం ఊగినట్టు అనిపించి పడిపోతానేమో అని భయపడి తల పట్టుకుని అలానే నిల్చునుంటుంది. కాసేపటికి కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఒక చోట బెంచ్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుంటుంది. తేజ్, రామ్ తెచ్చిన రిపోర్ట్ని శౌర్య ముందు పెడతారు. శౌర్య ఆ రిపోర్ట్ని చెక్ చేస్తూ, ఆ ర్యాక్లో ఊపిరి ఆడక చనిపోయాడు. అది కూడా శివరామన్ సార్ చనిపోయిన కాసేపటికి. అంటే ఈయనకి శివరామన్ సార్ ఎలా చనిపోయారో తెలుసుండొచ్చు. మేబీ అది చూసి భయంతో ఆ ర్యాక్లో దాక్కుని ఉన్నారేమో. నో, శివరామన్ సార్ చనిపోయింది ఆ రూమ్ ల్యాబ్లో కాదు కదా. మరి ఈయన ఆ రూమ్ ర్యాక్లో ఎందుకున్నారు? సార్, అతను తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ దాక్కున్నాడేమో అంటాడు తేజ్. అలానే ఎందుకు అనుకోవాలి తేజ్? ఆ ల్యాబ్లో ఆయన ఉండడం ఎవరైనా చూస్తారేమని కూడా ఆ కింద ర్యాక్లో దాక్కోవచ్చు కదా అంటుంది తాన్య. అలా దాక్కోవడం తీసేస్తే అతను ఎవరైనా కావాలని ఇలా ఊపిరాడని ప్లేస్లో పెట్టుండొచ్చు కదా అంటాడు రామ్. పర్టికులర్లీ ఇతన్ని అక్కడే పెట్టి చంపాల్సిన నీడ్ ఏముంది అంటాడు గౌతమ్. శౌర్య చైర్ నుంచి లేచి, ఏంటిది? సరే, ముందు ఇతని గురించి ఏం తెలుసుకున్నావు తాన్య? నేను ఇతని గురించి ఇప్పుడైతే గుడ్గానే విన్నాను సార్. కానీ ఏంటి తాన్య? సార్, మీకు గుర్తుందా, నేను జాయిన్ అయిన స్టార్టింగ్లో మనము హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ని సీజ్ చేయటం. అప్పుడు ఆ మెడికల్ ఇన్ఛార్జ్ ఇతనే సార్. అంటే ఆ ట్యాబ్లెట్స్ మేకింగ్ ఫార్ములాస్ ఇతని అండర్లోనే జరిగేవి. ఎవరు ఏమనుకునే దాని గురించి నాకు తెలియదు కానీ సార్, నా వరకు ఇతను మంచివాడు కాదు. అంటే మంచివాడు కాదు కాబట్టి ఇతని శివరామన్ గారిని చంపారంటావా అంటాడు తేజ్. ఇతను చంపాడు అనట్లేదు తేజ్, ఇతని పైకి కనిపించేంత మంచివాడు కాదు అంటున్నాను. కాషాయం వేసుకున్న దొంగ అని నా అభిప్రాయం అంటుంది తాన్య. ఎవరి తెర వెనక ఏ రూపం ఉందో ఎవరికెరుక అంటాడు రామ్ కూడా. శౌర్య ఆ మాటతో కాస్త అలర్ట్ అయి, గౌతమ్, ఇతని బ్యాంక్ అకౌంట్ గురించి ప్రోగ్రెస్ ఏంటి? మనకు ఒక కార్డు దొరికింది కదా, ఆ బ్యాంకుకి వెళ్తే ఇతని అకౌంట్లోకి రీసెంట్గా 5 lakhs క్రెడిట్ అయ్యాయి. ఇవే కాదు, ఇతనికి ఇలా పెద్ద అమౌంట్లో మనీ వస్తూనే ఉంటున్నాయి. ఎక్కడి నుంచి? డిఫరెంట్గా ఉన్నాయిరా అకౌంట్ నేమ్స్, కానీ ఆ నేమ్స్ ఉన్నాయా అనిపించేలా ఉన్నాయి. శౌర్య మైండ్ పరిగెత్తిస్తుంది. ఇతను మంచివాడు కాకపోతే శివరామన్ గారి ల్యాబ్కి ఎందుకు వెళ్ళాడు? శివరామన్ గారిని చంపడానికి వెళ్ళాడు అనుకుంటే శివరామన్ గారిని చంపేసిన తర్వాత ఆ ల్యాబ్లో ఏం పనికి, దేనికోసం వెళ్ళారు అక్కడికి? ఎవరిని చూసి దాక్కున్నారు? ఎవరు ఆ వ్యక్తి అని అనుకోగానే దాత్రిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ నైట్ టైం ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. ఇప్పటి వరకు దాత్రి
నేను శివరామన్ సార్ని చంపలేదు అంతే కానీ ఆ నైట్ నేను అక్కడికి వెళ్ళలేదు అనలేదు. అంటే దాత్రి అక్కడికి వెళ్ళిందా? కానీ ఎందుకు నైట్ టైం ఆ శవాలున్న గదికి వెళ్ళిందా ఒకవేళ అని ఆలోచిస్తూ ఓసారి తల పైకెత్తి తననే చూస్తున్న తేజ్, రామ్, తాన్య, గౌతమ్లను చూసి, రే గౌతమ్, మీరు ఈ శివరామన్ గారికి ఈ హేమంత్ గారికి కూడా రిలేషన్ తెలుసుకున్నారు. సార్ నేను ట్రై చేశాను బట్ తెలియలేదు సార్ అంటుంది తాన్య. సరే గౌతమ్, తాన్య మీరిద్దరు కాదు, తేజ్, తాన్య మీరిద్దరూ రేపు రాగానే వీళ్ళిద్దరికి వైరం ఉందా, అస్సలు పరిచయం ఉందా అనేది తెలుసుకోవాలి అంటాడు శౌర్య. కానీ ఎలా సార్ అని అంటాడు తేజ్. తాన్య రేపు వీడితో ఉండాలా అంటుంది. శౌర్య తేజ్కి సమాధానం చెప్పేంతలో వాళ్ళు చదువుకున్న కాలేజ్, చేసిన క్యాంప్స్ లేక ఇంకేదైనా మీటింగ్ లిస్ట్ తెస్తే అన్నీ బయటకు వస్తాయి అంటుంది తాన్య. ఎస్ అంటాడు శౌర్య కూడా. తేజ్ కూడా ఓకే అంటాడు. సరే రామ్, గౌతమ్ మీరిద్దరూ ఆ నైట్ ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ తీసుకుని వచ్చి దాన్ని మార్చారా ఒరిజినలేనా అనేది చెక్ చేయాలి. అలాగే ఆ ఫుటేజ్ క్లారిటీగా చూడండి ఒకసారి అంటాడు శౌర్య. వాళ్ళకి వాళ్ళ డ్యూటీ అర్థమైపోవడంతో ఓకే సార్ అనగా, సరే ఇక వెళ్ళండి రేపు కలుద్దాం అంటాడు శౌర్య కూడా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.